వెల్కమ్ టు 99 టీవీ నేను సాయి సుధా. ఇక డీటెయిల్స్ చూస్తే నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలను వాస్తు భయం వెంటాడుతోంది. క్యాంపు కార్యాలయాల్లో అడుగు పెట్టడానికి భయపడుతున్నారు. వాస్తు దోషం ఉందనే అనుమానంతో ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. ఒక్కో భవనాన్ని కోటి రూపాయలతో కట్టించి అన్ని రకాల సదుపాయాలు కల్పించినా ఇంటికే పరిమితమవుతున్నారు తప్ప ప్రజల కోసం ఆ క్యాంపు కార్యాలయాలకు వెళ్ళడానికి మాత్రం ఇష్టపడటం లేదు. ఆ ఇద్దరిలో ఒకరు 4 సార్లు గెలిచిన మాజీ మంత్రి కావటం విశేషం. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడానికి గత ప్రభుత్వం ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒక్కో క్యాంపు కార్యాలయం కట్టించింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ కి వచ్చిన ఆలోచన ఫలితం ఈ క్యాంపు ఆఫీసుల నిర్మాణం. ఒక్కో కార్యాలయానికి కోటి రూపాయల చొప్పున ఖర్చు చేసి అన్ని హంగులతో కట్టారు. అక్కడే ఓ కంప్యూటర్ ఆపరేటర్, స్పెషల్ పర్సనల్ అసిస్టెంట్ ఉండి నియోజకవర్గ ప్రజలకు అవసరాలు తీర్చేవారు. ప్రభుత్వ పథకాలు, ఇతర పనులు ఏవైనా ఉంటే ప్రజలు అక్కడికి వచ్చి తెలుసుకునేవారు. ఎమ్మెల్యేలు అధికారులతో జరిపే సమీక్షలు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు లబ్ధి అందజేసే కార్యక్రమాలు ఈ క్యాంపు ఆఫీస్ నుంచే జరిగేవి. ఈ కార్యాలయాల ఏర్పాటుతో ఎమ్మెల్యేలు ఇక్కడ ఉంటారన్న సంగతి తెలిసిన జనం నేరుగా అక్కడికి వచ్చేవారు. అయితే నిజామాబాద్ జిల్లాలో 2 నియోజకవర్గాల్లో మాత్రం నిరుపయోగంగా మారాయి. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరును నిజామాబాద్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సుజితా ఠాకూర్ తప్పుబట్టారు. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్క క్యాంప్ ఆఫీస్ని కూడా వాడుకోవడం లేదు. జిల్లాలో కోట్లు గడించి క్యాంప్ ఆఫీస్ కట్టడం జరిగింది. వాళ్ళు అందుబాటులో లేకపోవడం శోచనీయము. మీరు వెళ్ళి చూడండి, క్యాంప్ ఆఫీసులు వట్టిగా పడి ఉన్నాయి. దాని నిర్వహణ కూడా లేకుండా పోయింది. ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రజలు ఓట్లేసి గెలిపించారు. కానీ ఈ దొంగ నాయకులు అందుబాటులో ఉండొద్దనే ఉద్దేశంతో మరి ఏ దురుద్దేశంతో కానీ క్యాంప్ ఆఫీసులను అసలు ఉపయోగించుకోవడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాడుకున్న భవనాలు ఇప్పుడు వాడుకోకపోవడం చిత్రంగా ఉందని, ప్రజలకు అందుబాటులో ఉండటం కోసం కట్టిన క్యాంపు కార్యాలయ భవనాలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దూరంగా ఉండటం దురదృష్టకరమని నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మరి ఈ కొత్త ప్రభుత్వంలో మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే మరి ఎవరు కూడా చక్కగా ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు. మరి ఆఫీస్ కూడా వాడుకోవడం లేదు. మరి ప్రజా వ్యతిరేకంగా మరి వ్యవహరించడం జరుగుతూ ఉన్నది. ఎప్పుడైనా గెలిచిన వ్యక్తులు ప్రజలకు అందుబాటులో ఉన్న ఒక మంచి ఉద్దేశం మన కేసీఆర్ గారు కట్టడం జరిగింది. మరి ఎమ్మెల్యేలందరూ కూడా మా ఎమ్మెల్యేలందరూ అప్పుడు మా బీఆర్ఎస్ గవర్నమెంట్లో వాడుకోవడం జరిగింది. ప్రజలకు అందుబాటులో ఉన్నారు. కానీ మరి కొత్త ప్రభుత్వం ప్రజలు మరి ఒక ఆలోచనతో ఒకసారి మార్పు కోరుకున్నారు. కానీ ఆ మార్పు విరుద్ధంగా మరి వాళ్ళు పనిచేయడం జరుగుతూ ఉంది. మరి ఎమ్మెల్యేలు ఇప్పటికైనా మరి ప్రజలకు అందుబాటులో ఉండాలి. వాళ్ళ ఏదైతే గవర్నమెంట్ డబ్బుతో నిర్మించడం జరిగింది అది ప్రజల డబ్బు, ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో కట్టింది. కాబట్టి ఇప్పటికైనా ఎవరైతే ఎమ్మెల్యేలు క్వార్టర్స్ వాడుకుంటలేరో ఖచ్చితంగా ఆఫీస్ను వాడుకొని ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి కోరుకుంటాం. గత ప్రభుత్వం రాజధానిలో కట్టిన సచివాలయం వాడుకోవడానికి సీఎంకు, మంత్రులకు లేని అభ్యంతరం నిజామాబాద్ జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎందుకుందని తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తెలంగాణ శంకర్ ప్రశ్నిస్తున్నారు. దృష్టిలో కూడా పెట్టుకుని కూడా ఆ యొక్క క్యాంప్ ఆఫీసులను కట్టడం జరిగింది. కాబట్టి మేము ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం, గెలిచినటువంటి ప్రజాప్రతినిధులతోటి ఆ యొక్క క్యాంప్ ఆఫీసులను అందుబాటులో ఉంచుకొని వాడుకొని ప్రజలకు అందుబాటులో ఉండి వారి యొక్క కష్ట సుఖాలను తెలుసుకున్నట్టయితే బాగా వారికి కూడా ఏది మేలు జరుగుతుందని కోరుకుంటున్నాం. ఇంకొకటి కూడా నిజంగా దేశంలోనే అత్యున్నతమైనటువంటి ఒక సెక్రటరియట్ కూడా కట్టినప్పుడు ఆ సెక్రటరియట్ని వాడుకుంటున్నప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ యొక్క మంత్రులు కానీ ఈ యొక్క క్యాంప్ ఆఫీసులో ఆడుకోవడంలో తప్పేం లేదు. కాబట్టి నిజంగా వీటిని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ఇప్పటిదాకా బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు సహా 7 మాత్రమే క్యాంపు కార్యాలయాలు వాడుకుంటూ ఉండగా వాస్తుదోషం ఉందనే భయంతో 2 ఎమ్మెల్యేలు ఇప్పటిదాకా వాటి జోలికి పోలేదు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాత్రం వాస్తు భయంతోనే ఇంకా క్యాంపు ఆఫీసులో అడుగు పెట్టలేదని తెలుస్తోంది. అర్బన్ ఎమ్మెల్యే కూడా వాస్తుదోష నివారణకు పూజలు చేశాకే అడుగుపెట్టారు. 4వ విడత బోధన్ ఎమ్మెల్యేగా గెలిచిన సుదర్శన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయాన్ని స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహంలో నడుపుతూ ఉండగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి క్యాంపు కార్యాలయం తాళం వేసే ఉంది. ఆయన ఇంటి నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.